ఎదుటి వాళ్ళ హృదయంలోకి పంపడానికి ఏది దొరికినా వాడతా. అంటే మత మార్పిడి చేయడానికి ఏ పెంటైనా తింటాడు. కానీ మత ప్రచారకుల్ని అడ్డుకోండి, అక్కడ మత ప్రచారం జరగకుండా చూడండి. బాప్తిజం అంటే నాకు ఏకతో సమానము. మత విద్వేషాలు రెచ్చిపోవటానికి సిసలైన కారణం వీళ్ళు. హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక, సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గత 10 ఏళ్లుగా హిందూ జనశక్తి కావచ్చు, హిందూ జనశక్తి లాంటి సంస్థలు కావచ్చు చేస్తున్న పోరాట ఫలితంగా హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. అయితే ఎంత చైతన్యం వచ్చినా కూడా ఇంకా సనాతన ధర్మం మీద దాడులైతే ఆగట్లేదు. సువార్త ప్రచారం పేరుతోటి, క్రైస్తవ మత ప్రచారం పేరుతోటి వీధుల్లోకి అచ్చోసిన ఆంబోతుల్లాగా వచ్చి హిందూ ఆచారాల్ని, హిందూ పద్ధతుల్ని, హిందూ దేవీ దేవతల్ని, హిందూ గ్రంథాలని నానా రకాలుగా అవమానిస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో శాలెం రాజు అనే ఒక పిచ్చి కుక్క చేసిన పిచ్చి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఒక ఛానల్లో మాట్లాడుతూ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి దాన్ని మీరే చూడండి. ఆ పాస్టర్ చేసిన వెధవ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వ్యాఖ్యల్ని క్రైస్తవ సమాజం మొత్తం కూడా సమర్థిస్తున్నట్లే ఉంది. దయచేసి హిందువులందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి ఎవడు సువార్త పేరుతో వీధుల్లోకి రాకుండా అడ్డుకోండి. ఒక్కడు కూడా వీధుల్లోకి సువార్త పేరుతో రావడానికి వీల్లేదు. హిందుత్వం మీద, హిందూ ఆచారాల మీద ఇంత విషం జిమ్మేవాళ్ళు మన ఇళ్ల చుట్టూ రావడానికి అసలు సమస్య లేదు. చూశారు కదా, ఈ వ్యాఖ్య చేసిన కాడి నుంచి చాలా మంది క్రైస్తవ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. అలా ఎలా వీధుల్లో తిరగనివ్వరు, భారతదేశం సెక్యులర్ దేశం, ఈ దేశంలో మాకు హక్కులు లేవా అని చెప్పేసి. ఆ గాడిదలందరికీ ఒకటే చెప్తున్నా, అరే హక్కు అంటే నీ మతాన్ని, నీ గ్రంథాన్ని, నీ దేవుడి గురించి నువ్వు ప్రచారం చేసుకోవటం, అంతేగాని నా ఆచారం గురించి, నా గ్రంథాల గురించి, నా దేవీ దేవతల గురించి, నా పద్ధతుల గురించి, నా ఆచారాల గురించి విమర్శలు చేయటం, దోషం చేయటం కాదు. అలాంటి హక్కు నీకు ఏ రాజ్యాంగం ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎప్పటికీ ఇవ్వబోదు కూడా. అయినా కూడా శాలెం రాజు అనే ఒకడు చేసిన దానికి ఇంత కఠినమైన వ్యాఖ్య, ఇంత కఠినమైన చర్య ఎందుకు తీసుకోవాలంటూ హిందూ సమాజానికి పిలుపునివ్వాల్సి వచ్చిందో తెలుసా? ఆ మతోన్మాద శాలెం రాజు ఈ వ్యాఖ్యలు చేసి ఇప్పటికి సుమారు 10 రోజులు దాటిపోయింది. అంటే ఎప్పుడు చేశాడో తెలియదు, అది మార్కెట్లోకి వచ్చి 10 రోజులు దాటిపోయింది. కానీ 10 రోజుల నుంచి వాడి చెంచాలు మొరుగుతున్నాయి, వాడి పెంపుడు కుక్కలు వచ్చి మొరుగుతున్నాయి తప్ప ఈ రోజు కూడా వాడు బయటకు వచ్చి నేను ఈ ఉద్దేశంతో మాట్లాడాను, నా ఉద్దేశాన్ని వక్రీకరించారు, దయచేసి నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా గాయపడి ఉంటే క్షమించండి అని ఒక స్టేట్మెంట్ కూడా వాడు ఇవ్వాల. అఫ్కోర్స్ వాడి క్షమాపణ, వాడి బొక్కలో క్షమాపణ, వాడి తొక్కలో క్షమాపణ కూడా ఎవరికి అవసరంలా. ఎందుకంటే వాడు డెలిబరేట్గా హిందువుల విశ్వాసాలని గాయపరచాలని, హిందువుల్ని మతం మార్చాలని, హిందువులందరినీ కూడా యేసుక్రీస్తు వైపు తిప్పాలి అనే కుట్రతోనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, వాడే చెప్తాడు. ఒకసారి మీరు వినండి. ఈ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఖురాన్ ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటా, వేద సాహిత్యం ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటా, బొట్టు ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటా, నా సువార్తకి, బైబిల్ గ్రంథానికి అడ్డు లేకుండా ఉన్న వాటన్నిటిని ఉపయోగించుకుంటా. నేను చెప్తున్నాను కదా, దేన్నైనా వాడతా. యేసు అనే 2 అక్షరాలు కలిగిన ఆ వ్యక్తిని ఎదుటి వాళ్ళ హృదయంలోకి పంపడానికి ఏది దొరికినా వాడతా. చూశారుగా, యేసు అనే ఒక పేరుని హృదయాల్లోకి పంపటానికి, అంటే మత మార్పిడి చేయటానికి ఏ పెంటైనా తింటాడు, దేన్నైనా వాడతాడు. అవసరమైతే ఎందుకులేండి ఇంక పాపం వాళ్ళందరినీ లాగి వేస్ట్, కానీ దేన్నన్నా వాడతాడు. చివరికి పక్కలో, ఆ పక్కలో ఈ పక్కలో దొరికేదన్నిటిని కూడా వాడేస్తాడు. అలాంటి నికృష్టుని అని వాడే చెప్పుకుంటున్నాడు. మరి ఇంత నికృష్టపు ఆలోచనలతో నయాన్నో భయాన్నో, బై హుక్ ఆర్ బై క్రుక్, అంటే ఏ చండాల పని చేసైనా సరే, ఏ పెంట పని చేసైనా సరే దానికి సువార్త అని పేరు పెట్టేసి నేను మత మార్పిడి చేసుకుంటాను, వీధుల్లోకి అచ్చోసిన ఆంబోతుల్లాగా నా ఊరకొక్కలను వదులుతాను అని చెప్పేసి వీడు ఓపెన్గా చెప్పాడు.
మరి ఇలాంటి ఊర కుక్కలు వదిలే పెంపుడు కుక్కలు మన వీధుల్లోకి వచ్చి, మన ఇళ్ల ముందుకు వచ్చి, మన కొంపల చుట్టూ తిరుగుతూ మన హిందూ ఆడబిడ్డలు ధరించే పూలు గురించి, బొట్టు గురించి, కాటుకు గురించి, చీర గురించి, లేకపోతే ఇతరత్ర ఆచారాల గురించి వెర్రిమొర్రి వాగుడు వాగుతాను అంటే వీపులు విమానం మొత్తం మోగించాలా, మోగించకూడదా? అందుకే ఇలాంటి వాళ్ళందరికీ హెచ్చరికగా ఉండాలనే ఎవడైనా సరే హిందూ ఆచారాలని కించపరిచే ఉద్దేశంతో సువార్త ముసిగేసుకుని వస్తే వాళ్ళని తరిమి 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 కొట్టండి అని చెప్పడం జరిగింది. అయితే దీని మీద చాలామంది చించేసుకుని కేసులు పెడతాం, కంప్లైంట్లు ఇస్తాం అని చెప్పి అంటున్నారు. ఇవ్వండ్రా, ఇలాంటి చర్యలన్నీ ఇంకా ఎక్కువ ప్రజలకు తెలియాలి అంటే, ఇది ప్రజలు ఎక్కువ మంది మాట్లాడుకోవాలంటే ఇలాంటి దిక్కుమాలిన పనులు మీరు ఇంకా చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడే మా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోగలుగుతాం. కానీ నీకు తెలుసా, ఇప్పుడు ఇస్తున్న పిలుపు, మీరు చూపిస్తున్న బలుపు హిందువుల్లో ఎంత మార్పు తెచ్చిందో ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. నీకు చెప్పలేదు, నువ్వు అవి చెప్పకు. నువ్వు ఎందుకు పెట్టుకుని తిరుగుతాను? నేను ఊరికి పోతానే పాట పెట్టుకో. మా ఊళ్ళో అవసరం లేదు నీ పాట. నేను ప్రచారం చేస్తలేను, పాట పెట్టుకున్నా. పాట పెట్టడానికి మేము ఊళ్ళో పెట్టామా? ఎట్లా ఊళ్ళో నీ ప్రచారం చేయమని ఊళ్ళో పెట్టాం. నీ ఏదో తీసు పాట పెట్టుకొని ఏమన్నా నువ్వు ఊళ్ళో ప్రచారం చేస్తాను పెట్టాము. ఏమన్నా బోర్డు నీ పొడుగు రాగానే పెట్టాము. అవి ఎవరు మేము ఊరెందుకు పెడతాం? నువ్వు ఎవరిని ప్రచారం చేస్తాను పెట్టుకునే నేను మాది కొని నేను పాట వింటాను. మాది కొని అయితే నువ్వు మాది కొని దగ్గరనే ఉన్నావయ్యా. నీ మాది కొని చూసారయ్యా, అంటే మతం మారిపోయిన తర్వాత ఎప్పుడైతే అడ్డుకోవటం మొదలెట్టంగానే కులాన్ని తెస్తున్నాడు బాబు. అదే హిందువులుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మతం మారిపోయావా అంటే, హిందువుల్లో కుల వివక్ష ఎక్కువైపోయిందండి, ఇక్కడ ఉంటే కులాల బాధ పడలేకపోతున్నాం, అందుకే మతం మారిపోయాం అంటాడు. రోడ్డు మీద నిలదీసి నువ్వు ఎందుకు పని చేస్తావు అంటే, నేను ఫలానా కులం అండి, దెబ్బకు అన్నీ గుర్తొస్తాయి. అంటే వీడికి రక్షణ కావాలంటే మాత్రం మళ్ళీ హిందుత్వం కావాలి, హిందూ కులం కావాలి, వీళ్ళకి ఉద్యోగాలు కావాలి, పొట్ట పోసుకోవడానికి ఏదన్నా కావాలంటే హిందూ రిజర్వేషన్లు కావాలి, హిందూ పేరుతో వచ్చే సర్టిఫికెట్లు కావాలి. కానీ మరి దేవుడు ఎవరిది కావాలి అంటే ఇజ్రాయిల్ దేవుడు కావాలి. తినేది మొగుడు సొమ్ము, పాడేది ఎవడిదో పాట అని చెప్పేసి ఏదో సామెత ఉంది వెనక. అట్టాగే ఉంది వీళ్ళ చేష్టలు కూడా. ఎందుకు నేను తోంటి బంగ ఊరికి బంగ పెట్టుకుంటా. నీ చెవులో పెట్టుకుని నీ ఒక్కరిని వినుకుంటావు. మాకేందుకు తినిపిస్తారు? ఇక్కడ ఎందుకు తినిపిస్తారు? మాకు అవసరమా? ఆగి పెడతలేను కదా నువ్వు వినుమాని నచ్చితే నువ్వు భారతీయులు కాదు, నువ్వు క్రిస్టియన్. ఎక్కడ ఉండాలా? క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి? ఈ గడ్డ మీద కూర్చుని చూసారు కదా. ఇంకో వీడియో చూద్దాం ఇప్పుడు. ఏరియాలకు ఎందుకు వచ్చిండ్రు? ఓడు రమ్మన్నాడు మా ఏరియాలకు? మా హిందువుల ఏరియాలకు ఎందుకు వచ్చిండ్రు? వస్తున్నా. ఎవడు పాస్టర్? ఎవడాడు పాస్టరు? ఎందుకు ఇక్కడ మత మార్పిడ్లు చేయనీకి వచ్చిండ్రు? ఎవరికైనా బాగుపోతే మేము వస్తాము. ఎందుకు వస్తారు? మీ డాక్టరా నువ్వు? డాక్టరా మీరు? దేవుడు నువ్వు డాక్టర్ మరి ఏం బాగా చేస్తారు? ఇప్పుడు మా చర్చికి వచ్చి ఎందుకు వచ్చినావు? మా హిందువుల ఏరియాలకు ఎందుకు వచ్చినావు? మా టీం వచ్చింది అని అంటున్నావు ఇప్పటిదాకా. టీం ఎంతమంది టీం వచ్చింది? ఎందుకు వస్తారు మీరు? ఏం అవసరం ఉంది ఇది రానీకి? బాగా మాట్లాడుతున్నారు. చూశారుగా. ఇంకొకడు ప్రశ్నించడం మొదలెట్టంగానే ఆడి కారు కూడా వదిలేసి పారిపోయాడు కదా. ఇంకా చూడండి. నేను ఎన్సీసీ ఆర్మీ సోల్జర్ను. నా ఇంటికాడ చెప్పుకుంటున్నా. ఇది నాది ఎన్సీసీ. నేను నా ఇంటి దగ్గర చెప్తున్నా. ఆపమని ఎందుకంటావు నువ్వు? మరి పబ్లిక్ ఎవరు? ఫలాని పబ్లిక్ ఇబ్బంది. ఇంటికాడ వేరు, ఇది పబ్లికే. ఇది ఈ మీన్లు ఆడ మీన్లు ఎక్కడ? ఏది
ఎన్సీసీ క్యాంటీనా పోదాం రండి, మీ ఇంటికాడికే పోదాం రండి, మీ ఇంటికాడనే పెట్టుకోండి, మీ ఇంటికాడే పెట్టుకోండి, మీ ఇంటికాడే పెట్టుకోండి, మీ ఇంటికాడే పెట్టుకోండి. ఎందుకంటే ఇబ్బంది ఎవరు ఏం చేశారు? దయచేసి మీరు చేయొద్దండి. మీ ఇంటికాడ కాదు, మీ ఇంటికాడ చేసుకో, మీ ఇంటికాడ ఎవరికి అబ్జెక్షన్ చేయరు. ఇది పబ్లిక్, ఇది ఎవరికి? మాకు పబ్లిక్. ఎవరికి అంటే మేము పబ్లిక్. నీదే ఇది, ఇది నీదే, యాడ నీది, యాడ రాసి నీదే. నువ్వు అంటున్నావు కదా నీదే అని, నువ్వు అంటున్నావు కదా నన్ను నాదే అని. నువ్వు ఇల్లంటివి కదా, ఇంటికాడ మాట్లాడుకో, ఇంటికాడ చేసుకో. లే ఆయన అనేది నీదే చెప్పండి, నీదే అంటే మేము ఆర్గ్యూ చేయడానికి రాలే. అరే మీ ఇంటికాడ అంటే మీ ఇంటికాడ చేసుకోండి అన్నావు. ఇంకా అంతే. మీరు బాగుపడితే మీ ఇంట్లో ఉండండి. అంటే నువ్వు తప్పులు చేసినావు ఒప్పుకున్నావు, సరే నువ్వు తప్పులు చేసినావు, మమ్మల్ని తప్పులు చేయాలా? మమ్మల్ని తప్పులు చేయాలా? ఎందుకు పెట్టమన్నారా? నువ్వు తప్పు పాపి అయినందుకు, నువ్వు పాపి అయినందుకు పోయినా అంటారు. నువ్వు పాపి ఎవరు కా? నువ్వు పాపివే, నువ్వు పాపి అయినప్పుడు పాపివా? రోడ్ల మీద ఇంతనా? వాళ్ళు ఇంటికాడ ఇంటికాడ చేసుకోండి. ఇంటికాడ ఎవరేమన్నారు? ఇంటికాడ చేసుకుంటామని ఇంటికాడ కాకుండా బయట చేసుకుంటే ఎట్లా? ఈ లాస్ట్ వీడియో చూశారు కదా, వీళ్ళు ఎంత తెలివిగా ఆడపిల్లల్ని, ముసలి వాళ్ళని, చిన్న పిల్లల్ని కూడా ఈ సువార్త ప్రచారం పేరుతో వీధుల్లోకి పంపిస్తున్నారు. అక్కడ ఎవరైనా అడ్డుకుంటే అయితే ఏం చేస్తారు? ఏమిట్రా ముసలి వాళ్ళ మీద మీ ప్రతాపము అంటారు. లేదంటే ఇదిగో ఆడవాళ్ళ మీద చేయట్టుకున్నారు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేశారు అంటూ ఆడవాళ్ళతో తప్పుడు కేసులు పెట్టిస్తారు. అదేది కాదనుకోండి, చిన్నపిల్లలండి వదిలేయండి సార్, చిన్నపిల్లలతో ఏంటి సార్ అని చెప్పేసి నంగి నాటకాలు ఆడతారు. ఈ 3 రకాల నాటకాలు ఆడటం కోసం పిల్లల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, ముసలి వాళ్ళను వాడుకుంటున్నారు, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇంత అనైతికమైన ప్రచారం అంటే వీళ్ళ మత ప్రచారం పేరుతోటి వచ్చి మన ధర్మాన్ని, మన దేవుళ్ళని, మన ఆచారాలని దూషించడం కోసం ఎన్ని నాటకాలు వేస్తున్నారో చూడండి. పైగా ఆ ముసలోడు ఎంత రుబాబు చేస్తున్నాడు. ఈ రోడ్డు నీదా అంట. మరి ఆడమ్మ మొగుడుదా రోడ్డు? వాడమ్మ మొగుడుదా రోడ్డు? ఇష్టం వచ్చినట్టు మైకులు పెట్టుకుని గావు కేకలు పెట్టుకుంటూ వీధుల్లోకి వచ్చి మన ప్రశాంతతకి భంగం కలిగించడానికి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మత ప్రచారపు స్వేచ్ఛ అంటే నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటూ పోవటమే. ఎవరిని ఆపి ఇదిగో నా మతం గొప్పది, నా దేవుడు అంత తురుము, నా దేవుడు అంత తోపు, నా దేవుడు అంత పీకుడుగాడు, పుడింగాడు అని చెప్పి చెప్పకూడదు. అర్థమైందా? హిందువులందరికీ మళ్ళీ మళ్ళీ పిలుపునిచ్చేది ఏంటంటే, వీళ్లతో ఇలా మాట్లాడి చాలామంది సామరస్యంగా పంపించేసే ప్రయత్నం చేశారు. అందరూ ఇంత సామరస్యంగా చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు. కాబట్టి తమదైన శైలిలో ఎక్కడికక్కడ మీరు ఏ శైలిలో చెప్పాలనుకుంటే ఆ శైలిలో చెప్పండి. కానీ మత ప్రచారకుల్ని అడ్డుకోండి, అక్కడ మత ప్రచారం జరగకుండా చూడండి. ఎందుకంటే వీళ్ళు చేసే మత ప్రచారము అంటే హిందూ ఆచారాల్ని కించపరచటమే, హిందువులని భయపెట్టటమే. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు అంటే నేను నమ్మను, బాప్తిజం అంటే నాకు ఏకతో సమానము, ఇప్పుడు నన్ను శిక్షించబడతాను అని చెప్పేసి నన్ను బెదిరిస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చోను. అర్థమైందా? కాబట్టి అలాంటి బెదిరింపులకు పాల్పడ్డా, ఇలాంటి అవమానాలు చేసే ప్రయత్నం చేసినా సరే వీళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది, ప్రతి భారతీయుడి మీద ఉంది. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చిపోవటానికి సిసలైన కారణం వీళ్ళు. కాబట్టి ఇలాంటి మతోన్మాదులని అడ్డుకోండి, తగిన విధంగా బుద్ధి చెప్పండి. వీలైతే చట్ట ప్రకారం పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి పోలీసు వారి సహకారంతోనే వీళ్ళని అడ్డుకోండి. అది కుదరని పక్షంలో, అది కూడని పక్షంలో మీ పద్ధతుల్లో మీరు ట్రై చేయండి. కానీ వీళ్ళ మీద దాడులు చేయటాలు, ప్రాణాలు తీస్తానంటారు, ఇట్లాంటి హెచ్చరికలు ఎవరు చేయకండి దయచేసి. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతకి జై.